ఎస్ తాటిపర్తి చంద్రశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని అమలు చేస్తూనే వాటిని ఎగ్గొట్టం, వాటిని కూడా కంటిన్యూ చేస్తూనే మేము సూపర్ 6 అదనంగా కొన్ని పథకాలు కూడా తీసుకొస్తున్నామని చెప్పారు. అవి పోయాయి, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ పోయాయి. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అయినా సరే సక్రమంగా అమలు చేస్తున్నారా? మూడో బడ్జెట్ను మనం చూస్తున్నాం. ఎస్ సార్, నిజంగా కూడా వాళ్ళు చెప్పటానికి ఏమాత్రం సిగ్గుపడరు, నిర్లజ్జగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పటానికి కొంచెం ఇబ్బంది అయినా కూడా అసెంబ్లీ అనేది దేవాలయం అని చంద్రబాబు నాయుడు గారే అంటారు. అక్కడ రౌడీల్ని, గోండాల్ని, అసత్యపు వ్యక్తుల్ని ఉంచము అని చెప్తారు. అవును, మరి బడ్జెట్ ప్రసంగంలోనే ఇన్ని అబద్ధాలు. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసాకి దాదాపు 53 లక్షల మందికి ఓకే సహాయం చేయడం కోసము ఆ రోజు మేము కేటాయించినటువంటి డబ్బు కన్నా 20,000 రూపాయలు వీళ్ళు ఇస్తానని, అదనంగా ఇస్తానని చెప్పిన దానికి అవును 10,000 కోట్ల రూపాయలు తగ్గితే వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే 53 లక్షల మంది రైతులు ఉన్నారు, పైన ఇంకా పెరిగి ఉండొచ్చు, తగ్గే అవకాశం ఉండదు కదా. ఎస్, సో అలాంటప్పుడు 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ విధంగా మీరు ఆ యొక్క పథకాన్ని అమలు పరుస్తారో చెప్పాలి. తర్వాత ధరల స్థిరీకరణకు సంబంధించి 500 కోట్ల రూపాయల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణకి పెడితే ఇంత తక్కువ ఎలా సరిపోతుంది అంటున్నారు. ఇవాళ 4వ వంతు కూడా పెట్టడానికి మీకు చేతులు రావట్లేదు. ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలని వీళ్ళు తుంగలో తొక్కేస్తున్నారో ఒకసారి చూడాలి. రెండవది, అప్పుల మీద కూడా వారి ప్రసంగంలో జూన్ 12, 2024 నాటికి 23,556 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాము, గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి వారు వదిలిపెట్టిపోయినటువంటి బకాయిల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత చేసిందో తెలుసా సార్? ధాన్యం కొనుగోలు బకాయిలు 920 కోట్లు, విత్తనాల బకాయిలు 384 కోట్లు, విద్యుత్ బకాయిలు 8,845 కోట్లు, ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చినటువంటి సబ్సిడీ బకాయిలు 43,744 కోట్లు సార్. అంటే కేవలం నేను ఈ యొక్క 5 సబ్జెక్ట్స్నే చెప్పాను. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి వెళ్ళిపోతే మేము అవన్నీ పేమెంట్ చేసి విద్యుత్ ఫీడర్ల యొక్క సామర్థ్యాన్ని పెంచి, అంటే రైతులకు విద్యుత్ ఇవ్వాలంటే ఆ ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచాలి కదా, పెంచడానికి 17,000 కోట్లు ఖర్చు చేశాం మేము. 17,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అది ఒక 50,000 కోట్ల రూపాయలు బకాయిలు కట్టి ప్రతి ఇస్తానన్నటువంటి పథకాన్ని ఇచ్చాం, నవరత్నాలను ఇచ్చాం, చెప్పనటువంటి అనేక పథకాలను అమలుపరిచాం. ఇవాళ 6 పథకాలు అమలుపరచడానికి ముక్కుతూ మూలుగుతూ ఒకరేమో రాష్ట్రాన్ని అమ్మేయాలంటారు, ఇంకొకరేమో సూపర్ సక్సెస్ అయినాయని సభలు పెడతారని వారు చెప్పినట్టుగా ఈ మాటలకి, చాష్టలకి పొంతన లేనటువంటి వ్యవహార సరళి ఈ రాష్ట్రంలో కనపడుతుంది. ప్రతిదీ కూడా పేపర్ మీద పెడుతున్నారు వాళ్ళు. ఒక సైడ్ నుంచి కనపడుతుంది, కాగు లెక్కలు చెప్తున్నాయి, ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి, రైతులు అల్లాడిపోతున్నారు. మోందా తుఫాను వస్తే ఈ రోజు వరకు వాళ్ళని వెళ్ళేసి ₹1 సహాయం చేసినటువంటి నాదుడు లేడు. అక్టోబర్లో వచ్చినటువంటి మోందా తుఫాను ఈ రోజు వరకు ఒక్కరెళ్ళి ₹1 ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా ఏమాత్రం వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని మరొకసారి నిరూపించుకున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో ఒక్క ఆక్వా రైతులకు 3,497 కోట్లు ఇచ్చాం సార్. మత్స్యకార భరోసా కింద 538 కోట్లు ఇచ్చాం సార్. శనగ రైతులకు బోనస్ కింద 3,300 కోట్లు ఇచ్చాం. ఒక పండ్ల రైతుల్ని, సూక్ష్మ సేద్యాన్ని అభివృద్ధి చేయడానికి 3,365 కోట్లు ఇచ్చింది సార్ మా ప్రభుత్వం. 1,88,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ప్రతి డేటా పేపర్ మీద నుంచి మేము మాట్లాడుతుంటే వారు ఏమీ ఇవ్వకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానంటాడు. 2047కి 15% జిఎస్టీ అంటాడు, జిఎస్డిపి సాధిస్తామంటాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్పేవాళ్ళు చులకనగా కనపడుతుంటారు.
కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో పూర్తిగా విద్యార్థులను కూడా మోసం చేశారు, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. మీరు ముందు చెప్పినట్టుగా ఇంట్రోలో చెప్పినట్టుగా ఎస్ నేను ఒక మండల ఎంపీపీ అంటే మండల పరిషత్ మీటింగ్కి వెళ్ళాను. నేను ఓకే మండల పరిషత్ మీటింగ్లో ఎంఈఓ వచ్చాడండి అక్కడికి, కలెక్టర్ గారు కాదు, ఎంఈఓ గారు. ఓకే సార్ మీ మండలంలో మీరు ఖర్చు చేసినటువంటి ఖర్చు ఎంత అండి అని అడిగితే, సార్ మాకేమి డబ్బుని రిలీజ్ చేయలేదు, విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు, గత ప్రభుత్వంలో మిగిలినటువంటి డబ్బుల్ని ఏ విధంగా ఉపయోగించాలో కూడా విధి విధానాలను చెప్పలేదు అని చెప్పారండి. అంటే ఎక్కడ నాడు నేడు స్కూల్స్ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేము నడిపింది ఎలా, ఇక్కడ 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎస్ అంటే పూర్తిగా ఈ యొక్క వ్యవస్థల్ని మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయడానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా? రైట్ సార్. సున్నా వడ్డీకి సంబంధించినటువంటి విషయం మీరు లేపారు. ఆ రోజు సున్నా వడ్డీ కింద సార్ 2051 కోట్ల రూపాయలు రైతులకు సున్నా వడ్డీకి ఇచ్చాం, పంట రుణాలు. ఇవాళ పంట రుణాలు ఏమైపోయాయి? మహిళలకు ఇస్తానన్నటువంటి రుణాలు ఏమైపోయాయి? ఎక్కడా కూడా ఏ ఒక్క వ్యవస్థని కూడా, వైద్య వ్యవస్థను అయితే పూర్తిగా ప్రైవేట్ పరం చేసేశారు, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది కనపడుతుంది. ఇక ఇరిగేషన్ అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆ యొక్క పోతిరెడ్డిపాడుకి సమాధి కట్టే విధంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణతోటి జత కట్టింది మనకి ఆ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఈ విధంగా పూర్తిగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఈ యొక్క రాష్ట్ర పతనానికి దారులు ఎలా పడుతున్నాయో చూపిస్తున్నాయి. ఎందుకంటే వారు చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా 1,00,000 కోట్లు అప్పు వస్తే తప్ప ఇవన్నీ కావుగా. అంటే 1,00,000 కోట్లు తీసేసిన తర్వాత బడ్జెట్ ఎంత? ఆ బడ్జెట్లో కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల కోసమే తరలించేస్తే మిగిలినటువంటి ఈ అరాకొరా కేటాయింపులు కూడా చెయ్యరని కదా దాని అర్థం. సంక్షేమానికి వారు ఏదైతే కేటాయించారో అది చెయ్యాలంటే 1,00,000 కోట్లు అప్పు చేయాలి. 1,00,000 కోట్ల అప్పు పుట్టకపోతే అవి కూడా చెయ్యరనే కదా. కాబట్టి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు, ప్రజా ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు, విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేశారు, ఉద్యోగాల్ని కంప్లీట్గా మోసం చేశారు.